ఈ చికెన్ శాండ్విచ్ రెసిపీ మెక్‌డానల్డ్స్, బర్గర్ కింగ్‌కి ఏమాత్రం తీసిపోదు. సో, ఈ శాండ్విచ్ కోసం నేను థిన్‌గా కట్ చేసుకున్న చికెన్ స్లైసెస్ తీసుకున్నాను. దాంట్లో సాల్ట్, జింజర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను. అండ్ మనకి ఆ క్రిస్పీ చికెన్ టెక్స్చర్ రావడం కోసం నేను మైదా అండ్ బ్రెడ్ క్రమ్స్‌ని మిక్స్ చేసేసుకొని చికెన్ని దాంట్లో కోట్ చేసేసుకుంటున్నాను. దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేనైతే జస్ట్ ఎయిర్ ఫ్రై చేస్తున్నాను. లైట్గా ఆయిల్ స్ప్రే చేసేసి ఒక 15-20 మినిట్స్ మనం ఎయిర్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ శాండ్విచ్ కోసం నేను టొమాటో స్లైసెస్ అండ్ ఆనియన్ స్లైసెస్ కూడా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను సెపరేట్గా టోస్టర్లో బ్రెడ్ని అయితే టోస్ట్ చేసేసుకున్నాను. అండ్ నేను ఈ బేబీ లెట్యూస్ని కూడా వాడుతున్నాను. ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ మేయో అండ్ కెచప్ని మిక్స్ చేసుకుంటే ఈ శాండ్విచ్ సాస్ రెడీ అయిపోద్ది. సో నేనైతే ఈ విధంగా శాండ్విచ్ని లేయర్ చేసేసుకుంటున్నాను. నా చికెన్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ రిమెంబర్, బెటర్ దెన్ మెక్‌డానల్డ్స్.